హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. వెన్నెలవే ముందు పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ పార్ట్ వీడియో చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? సరే జాను, నేను ఇక బయలుదేరుతాను. రేపు పెళ్ళిలో కలుసుకుందాం, సరేనా? బాయ్ అంది లేచి దగ్గరికి వచ్చి. అదేంటి వదిన, రేపు ఉదయం వెళ్ళొచ్చు కదా, ఇప్పుడు చాలా చీకటి పడిపోయింది అన్నాను కంగారుగా చూస్తూ. లేదు జనని, మీ ఆయనలా మా ఆయనకి వంట రాదు. బయట ఫుడ్ అస్సలు తినరు ఆయన. పక్కింటి వాళ్ళని కూడా అడగడు. చాలా మొహమాటం. నేను చేసినవి తప్ప తినరు. సో నేను వెళ్ళాలి. రేపు ఎలాగో కలుస్తాం కదా, వెళ్ళొస్తా. కానీ వదిన, ఇప్పుడెలా వెళ్తారు? ఇంకా ఎలా వచ్చానో అలాగే బస్లోనే. మీ అన్నయ్యకి ఆఫీస్ వర్క్ ఉంది, లేదంటే ఆయన కూడా వచ్చేవారే. నిన్ను చూస్తా అన్నారు. ఎలాగో పెళ్ళికి వస్తారు కదా, వాళ్ళని నేను వచ్చేలా చేస్తాను. వచ్చాక చూద్దురు కానీ అని చెప్పా. 2 days లీవ్ అంటే ఇవ్వరు కదా. నీ మీద నాకు అంత నమ్మకం తెలుసా? నువ్వు ఒక్క మాట చెప్తే చాలు, సూర్య వింటాడని నేను మొండిగా ఫిక్స్ అయ్యా. ఫైనల్లీ నేను అనుకున్నట్టుగా కాకపోయినా మొత్తానికి జరిగింది. సరేలే, ఇక వెళ్ళొస్తా. నీ చెయ్యి జాగ్రత్త అంది నవ్వుతూ. అంటే సూర్య నేను అడిగితే ఏదైనా చేస్తాడా వదిన అన్నాను ఏదో ఆలోచిస్తూ. నా ఆలోచన గమనించి, ఇదేదో వీళ్ళు కలుసుకోవడానికి మంచి మార్గం అయ్యేలా ఉంది అనుకుని, నీకు ఇంకా అనుమానంగా ఉందా జనని? నువ్వు అడగాలే కానీ వాడు కళ్ళు మూసుకొని ఏదైనా సరే చేసిస్తాడు అంది వదిన ఖచ్చితంగా. నాకు వదిన మాటలు నిజమైతే చూడాలి అనిపించింది. వదిన, సూర్య మిమ్మల్ని డ్రాప్ చేస్తే ఎలా ఉంటుంది అన్నాను నేనప్పుడే ఇంట్లోకి వస్తున్న సూర్య వంక చూస్తూ. వదిన నా వంక చూసి నవ్వుతూ తలూపింది. వదిన తలూపగానే నేను పరుగున వెళ్ళి వస్తున్న సూర్యకి అడ్డుగా నిలబడ్డాను. నన్ను చూసి తన నడక ఆపేసి తలెత్తాడు. వదిన వెళ్తారంట, డ్రాప్ చేసి రండి అన్నాను సూటిగా. సూర్య వదిన్ని చూశాడు. తనకి విషయం కూడా తెలియనట్టు ఎటో చూస్తూ నిలబడింది వదిన. అక్క రా వెళ్దాం, నిన్ను బస్ స్టాప్లో డ్రాప్ చేస్తా అన్నాడు వెనక్కి తిరుగుతూ. బస్ స్టాప్లో కాదు, హైదరాబాద్లో అన్నాను అరిచినట్టే. అంటే ఫ్లోలో అలా గట్టిగా వచ్చేసింది. నా అరుపుతో వదినతో పాటు సూర్యకి కూడా నవ్వు వచ్చింది. ఇద్దరు బలవంతంగా ఆపుకున్నారు. సూర్య రెప్ప వేయకుండా నన్నే చూస్తూ, అక్క రా, నిన్ను హైదరాబాద్లో డ్రాప్ చేస్తా అన్నాడు వన్ సైడ్ స్మైల్ చేస్తూ. నేను నవ్వేశాను. వెంటనే వదిన పరుగున వచ్చింది. సూర్య వెళ్ళి బైక్ స్టార్ట్ చేయగానే వదిన తాతయ్య నానమ్మకి కూడా బాయ్ చెప్పి బైక్ ఎక్కింది. నేను పరుగున బయటికి వెళ్ళి, చీకట్లో జాగ్రత్త అని గట్టిగా అన్నాను. బైక్ సౌండ్కి వినిపిస్తుందో లేదో అని గట్టిగా అరిచాను. చెప్పింది సూర్య కోసమే. ఏదో కంగారులో అలా గట్టిగా అరిచేశాను. ఇద్దరు ఒకేసారి షాక్ అయ్యి వెనక్కి తిరిగారు. నానమ్మ తాతయ్యల ఎక్స్ప్రెషన్ కూడా అదే. ఎందుకంటే మొదటిసారి నేను సూర్య కోసం అంత కేరింగ్గా చెప్పడం కాబట్టి వాళ్ళు షాక్ అవ్వడంలో తప్పు లేదు కదా. వాళ్ళ మొహాలు చూడగానే నేనేమన్నానో అర్థమై వెంటనే నన్ను నేను తమాయించుకుంటూ, చీకట్లో జాగ్రత్త వదిన అన్నాను మళ్ళీ కవర్ చేసుకుంటూ. అది నలుగురికి అర్థమై ఎవరికి వారు ముసిముసిగా నవ్వుకున్నారు. అప్పుడు సూర్య కళ్ళల్లో మొట్టమొదటిసారి చెప్పలేని ఆనందాన్ని చూశాను నేను. అంతేకాదు, తన కళ్ళల్లో సన్నటి నీటి పొర తొంగి చూసి మాయమైంది. అది నా చూపుని దాటిపోలేదు. సూర్య నా విషయంలో ఇంత సెన్సిటివ్గా ఉంటాడని నేను కలలో కూడా ఊహించలేదు. నా ప్రేమ కోసం తను ఎంతగా పరితపిస్తున్నాడో ఇంతకంటే స్పష్టంగా నాకు తెలియజేయలేడేమో. నన్ను ఇంతలా ప్రేమించే ఓ మనిషి ఎన్ని జన్మలు వెతికినా నాకు దొరకడేమో. కానీ నాకే అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ అర్థం కాదు సూర్య ప్రేమ. ఎక్కడో వెళ్తున్న నా ఆలోచనలు పక్కకి తోసి వెంటనే సూర్య నుంచి చూపు తిప్పేసి తల కొట్టుకొని గబాలున లోపలికి పరుగు పెట్టాను. రాత్రి తెలియకుండానే సూర్య కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. తను వచ్చేవరకు నాకు నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున 3 అయ్యింది తను వచ్చేసరికి. అప్పటికి ఇంకా మెలకువతోనే ఉన్నాను. సూర్య గదిలోకి రావడం తెలిసాక ఆ అలికిడి విని అప్పుడు ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాను. నేను మెలకువతోనే ఉన్న సంగతి సూర్యకి తెలీదు. పడుకున్నానేమో అనుకుని గదిలోకి వచ్చి నేరుగా నా దగ్గరికి వచ్చాడు. తన అడుగుల అలికిడి శబ్దాన్ని బట్టి నేనది పసిగట్టాను. వచ్చి నా దగ్గర మోకాళ్ళ మీద కూర్చొని నా తల నిమిరాడు. తన మొహంలో భావోద్వేగాలను గమనించలేకపోయినా కూడా సూర్య స్పర్శని బట్టి నా మీద తనకున్న ప్రేమ అర్థమవుతుంది నాకు. అడ్డు చెప్పలేదు నేను. హాయిగా అనిపించింది నాకు.
సూర్య అక్కడే అలాగే ఉండిపోతే బాగుండు అనుకున్నాను. కానీ లేడుగా, కాసేపటికి లేచి వెళ్ళిపోయాడు. బాగా అలసిపోయి ఉండడంతో వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. కానీ నాకు మాత్రం ఎంతకీ నిద్ర పట్టలేదు. ఇప్పుడు మా ఇంట్లో ఎంత గోలగోల ఉండి ఉంటుందో. రేపు అను పెళ్ళి కదా, మరి ఆ సందడి నేను మరికొన్ని గంటల్లో చూస్తాను. సూర్య నా జీవితంలో లేకపోయి ఉండుంటే నా కుటుంబం నాతో ఉండేది. కానీ నా జీవితంలో ఇంత సంతోషం ఉండేది కాదు. సూర్య వల్ల నేను కొన్ని కోల్పోయాను, కానీ అంతకంటే విలువైనవి చాలా పొందాను. ఇలా సూర్య గురించే ఏవేవో ఆలోచిస్తూ కళ్ళు తెరిచి సూర్యాన్ని చూస్తూ ఉండిపోయాను. అలా ఎప్పుడు నిద్రపోయానో కూడా తెలీదు. ఉదయం నానమ్మ వచ్చి లేపేవరకు తెలియలేదు తెల్లవారిందని. అయ్యయ్యో, ఇంత త్వరగా తెల్లారిపోయిందా? అప్పుడే వెలుగు వచ్చేసింది. నానమ్మ, నువ్వు నన్ను ముందే ఎందుకు లేపలేదు? ఎంత లేట్ అయిపోయింది. ఇప్పుడు చూడు, నేను ఇంకా ఎప్పుడు రెడీ అవ్వాలి, ఎప్పుడు వెళ్ళాలి? అసలు టైం లేదు. కొంచెం కూడా బుద్ధి లేకుండా నేను ఈరోజే ఇలా ముద్దు నిద్రపోవాలా అని నా పాటికి నేను పిచ్చిదానిలా అరుస్తూ హడావిడి పడుతూ ఉన్నాను. నా హడావిడి చూసి నానమ్మ నవ్వుకుంటూ ఉంటే నా అరుపులకి దెబ్బకి లేచి కూర్చున్నాడు సూర్య. సూర్య లేవడం చూసి తల మీద ఒక్కటి కొట్టుకొని గబగబా నడుస్తూ బయటికి వచ్చేశాను. జనని వెళ్ళగానే వసుంధరమ్మ నవ్వుతూ సూర్య వంక చూసి, ఈరోజు ఇంక నీ పెళ్ళాంకాళ్ళు ఒక్కచోట ఉండవురా, నువ్వే కాస్త జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఉండాలి అంది. లేదమ్మమ్మ, తను నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు అన్నాడు సూర్య ఖచ్చితంగా. ఇంతలో శంకరయ్య వచ్చి, కన్నయ్య, పెళ్ళికి వెళ్తున్నట్టు కాదు, అక్కడ జాగ్రత్త, గొడవలు పోట్లాటలు వద్దు, సరేనా? వెళ్ళామా వచ్చామా అన్నట్లే ఉండాలి, అర్థమైందా అన్నాడు. సూర్య గురించి తెలుసు గనక ముందే హెచ్చరిస్తూ. నా జోలికి ఎవరు రాకపోతే నేను కూడా ఎవరి జోలికి వెళ్ళను తాతయ్య అన్నాడు మొండిగా. ఇదిగో, ఈ మాటలే వద్దనేది. ఈ మొండితనం ఇవాళ ఒక్కరోజు కాస్త పక్కన పెట్టు. వెళ్తుంది నీ భార్య చెల్లెలి పెళ్ళికని మాత్రమే అనుకో. మిగతా విషయాలతో నీకు సంబంధం లేదు. నేను చెప్పేది అర్థమవుతుందా అన్నాడు కాస్తంత గట్టిగా మందలిస్తూ. చెప్పాను కదా తాతయ్య, నా జోలికి ఎవరు రాకపోతే నా పాటికి నేనుంటా. కానీ నా విషయంలో అయినా జనని విషయంలో అయినా ఏదైనా తేడా జరిగితే మాత్రం అది ఎవరి పెళ్ళి అని కూడా నాకు సంబంధం లేదు అని మొండిగా సమాధానం చెప్పేసి బయటికి వెళ్ళిపోయాడు సూర్య. వెళ్తున్న సూర్యానే చూస్తూ, నాకు వీడి మీద నమ్మకం లేదు. మనం వీడి వెంట ఉండి ఓ కంట కనిపెడుతూ ఉండడం మంచిది. లేదంటే పెళ్ళిని ఎటూ కాకుండా చేసినా చేస్తాడు అని వసుంధరమ్మని చూస్తూ అన్నాడు శంకరయ్య. పెళ్ళిలో వాడేదైనా చేస్తే జానమ్మ బాధపడుతుందని వాడికి తెలీదా? జానమ్మ కోసమైనా ఏ గొడవ పెట్టుకోకుండా ఉంటాడు లేండి, మీరు ప్రశాంతంగా ఉండండి అంది వసుంధరమ్మ. ఇంకా ఉంది గాయస్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.